మీరు మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేస్తున్నారు. నాయన వాక్యానికి అర్థం పర్థం లేకుండా అయిపోతుంది మీ ఆచారాల వలన. చేద్దామా చెప్పండి? దేవుని వాక్యాన్ని నిరర్థకం చేద్దామా? దేవుని వాక్యాన్ని మరుగు చేద్దామా? ఏ వాక్యం అయితే మనల్ని రక్షిస్తుందో ఆ వాక్యాన్ని పరదల చాటున పడేద్దామా? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం, తమ హృదయ మూర్ఖత చొప్పున మూర్ఖుడు ఆలోచించడు. ఇది అవసరమా కాదా, ఇది న్యాయమా కాదా, ఇది తప్ప రైటా, ఏది ఆలోచించడు. వాడిని ఏమంటాం మనం? మూర్ఖుడు అంటాం. తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు. అండర్లైన్ చేసుకోండి దాన్ని. ఎవరు నేర్పారా నీకు ఈ పండగలన్నీ? పితరులు నేర్పారు. మా నాన్న నేర్పాడు, మా తాత నేర్పాడు, మా ముత్తాత నేర్పాడు, వాళ్ళకి వాళ్ళ నాన్న నేర్పాడు, వాళ్ళకి వాళ్ళ నాన్న నేర్పాడు. దేవుడు నేర్పింది అయితే కాదు. అంటే దేవుడు చెప్పనివి, మనుషులు చెప్పినవి, మనుషులు ప్రవేశపెట్టినవి పాటించడం దేంతో సమానం తెలుసా? విగ్రహారాధనతో సమానం. ఆయన చెప్పినట్లుగా కాకుండా వేరే ఏ విధంగా ఆయన ఆరాధించినా కూడా దేవుడు భరించడు.